హలో, నేను మీ శేషరావు. ఖమేనీ ఇరాన్కు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి లీడర్. ఆయనే ఇరాన్కి ప్రతినిధి. ఆయన్ని కనుక చంపేస్తే ఇరాన్ తోటి యుద్ధమే ఉండదు ఇజ్రాయెల్కి అనే అభిప్రాయంతో ఇజ్రాయెల్ ఉంది. అందుకే ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రధాని నెతన్యాహు అదే చెప్తూ ఉన్నారు. ఖమేనీని చంపేయటమే తమ లక్ష్యం అని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఖమేనీ ఎక్కడున్నారు అని అంటే దాదాపు 260 అడుగుల లోతులో ఉన్నటువంటి బంకర్లో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. మరి ఆ 260 అడుగుల లోతులో ఉన్నటువంటి బంకర్లోకి మిజైల్స్ను ప్రయోగించి చంపేసేటువంటి అవకాశం ఉందా అని అంటే అంత సామర్థ్యం కలిగినటువంటి మిజైల్స్ ఇజ్రాయెల్ దగ్గర లేవు అని చెప్పి తెలుస్తోంది. మరి అంత సామర్థ్యం గల మిజైల్స్ ఎవరి దగ్గర ఉన్నాయని అంటే కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. అమెరికా దగ్గర JBU-57 అనేటువంటిది మిజైల్ ఉంది. అది ఒక్కటి మాత్రమే 260 అడుగుల లోపల ఉండేటువంటి బంకర్లో ఉన్నటువంటి ఖమేనీని చంపగలదు. అలాగే అంతే అడుగుల లోతున దాదాపు 200 అడుగుల లోతున ఇరాన్కు సంబంధించినటువంటి అణు పదార్థాలను నిల్వ చేశారు అనేది కూడా అమెరికా వద్ద ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పటికే అణు పదార్థాలని అణ్వాయుధాలని దాచినటువంటి బంకర్లను ఐడెంటిఫై చేసింది ఇజ్రాయెల్. అమెరికా కూడా ఐడెంటిఫై చేసింది. కానీ కొన్ని బంకర్లలో ఉండేటువంటి అణ్వాయుధాలను మాత్రం ధ్వంసం చేయగలిగింది ఇజ్రాయెల్. ఇంకా కొన్ని బంకర్లలో అణ్వాయుధాలను తయారు చేయడానికి అవసరమైనటువంటి యురేనియం లాంటి పదార్థం ఉన్నటువంటి బంకర్లలోకి వెళ్ళలేకపోతుంది ఇజ్రాయెల్. ఎన్ని మిజైల్స్ను ఉపయోగించినా ఎన్ని డ్రోన్స్ను ఉపయోగించినా ఇజ్రాయెల్ వల్ల కావట్లేదు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలను కానీ అణ్వాయుధాలు తయారు చేసేటువంటి ముడి పదార్థాలను కానీ ధ్వంసం చేయడానికి. అందుకే ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగింది అని చెప్పి అంటున్నారు. అమెరికా రంగంలో దిగి సిరియా ఈశాన్య ప్రాంతం నుంచి 2 అమెరికాకు సంబంధించినటువంటి బెటాలియన్స్ అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. అవి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయి అనేది అటు ఇజ్రాయెల్కి అలాగే ఇరాన్కి రెండింటికి అర్థం కానిటువంటి సిచ్యువేషను. కానీ 2 చోట్ల స్థావరాలను అయితే ఏర్పాటు చేసుకున్నారు. సిరియా నుంచి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి స్థావరాల్లో ఉన్నారు. వాళ్ళు గత 2 రోజుల నుంచి కనిపించట్లేదు అనేది ఒక న్యూస్. అంటే వాళ్ళు ఇరాన్ మీద అటాక్ చేయడానికి వెళ్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే సిట్యుయేషన్ రూమ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ G7 సమావేశాల్లో పాల్గొనలేదు. ఆయన ఆ G7 సమావేశాలు కాస్త G6 సమావేశాలు అయిపోయాయి. ఆ సమావేశాల్లో నరేంద్ర మోడీ గారు హైలైట్గా నిలిచారు కెనడాలో జరిగినటువంటి G7 దేశాల సమావేశానికి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో హడావుడిగా కెనడా నుంచి అమెరికా వెళ్ళిపోయి సిట్యుయేషన్ రూమ్లో కూర్చున్నారు. అక్కడ వాషింగ్టన్లో ఉండే సిట్యుయేషన్ రూమ్లో, వైట్ హౌస్లో ఉండేటువంటి సిట్యుయేషన్ రూమ్లో కూర్చున్నారు. ఆయన కూర్చొని ఇరాన్లో ఉండేటువంటి అణుస్థావరాలు ఏమున్నాయి, అణ్వాయుధాలు తయారు చేసిన పదార్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని మీద ఐడెంటిఫై చేసి వాటి మీద ఏ విధంగా దాడి చేయాలి అనే దాని మీద వ్యూహరచన చేశారు. దాంట్లో భాగంగానే సిరియాకి ఈశాన్య దిశలో ఉండేటువంటి అమెరికా బెటాలియన్స్ని కదిలిచ్చారని చెప్పి కూడా తెలుస్తోంది. సో అమెరికాకి ఇదొక పెద్ద ఛాలెంజ్గా మారింది. ఇరాన్ అణు ఒప్పందానికి రావట్లేదు, ఇరాన్ అణు ఒప్పందానికి వచ్చే అవకాశం కూడా లేదంటున్నారు. సో అణు ఒప్పందానికి రాకపోతే ఇరాన్ని పూర్తి స్థాయిలో అణ్వాయుధాల నుంచి దూరం చేయాలి, ఆ దేశం వద్ద ఉన్నటువంటి అణ్వాయుధాలని పూర్తిగా నాశనం చేయాలి, అణ్వాయుధాలు తయారు చేసినటువంటి పదార్థాలని మొత్తాన్ని ధ్వంసం చేయాలి అనేటువంటి టార్గెట్ తోటి ఇప్పుడు అమెరికా ముందుకు కదులుతుంది. దాంట్లో భాగంగానే బంకర్లలో దాచి ఉంచినటువంటి కీలకమైనటువంటి ఈ అణ్వాయుధ పదార్థాలను ధ్వంసం చేయాలంటే కేవలం JBU-57 మాత్రమే, అది ప్రపంచంలో ఏ దేశంలో లేదు అంత పవర్ఫుల్ మిజైల్, కేవలం అమెరికా దగ్గరే ఉంది. అమెరికా మాత్రమే దాన్ని ప్రయోగించి ఇరాన్లో ఉన్నటువంటి ఈ అణ్వాయుధ తయారు చేసేటువంటి పదార్థాలను ధ్వంసం చేయగలదు. కాబట్టి వీటిని ప్రయోగిస్తే గనక పెద్ద ఎత్తున రేడియేషన్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని ప్రభావం మొత్తం పశ్చిమ ఆసియాలో వ్యాపించేటువంటి
డేంజర్ సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ నెలకొని ఉంది అని చెప్పి దౌత్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ పశ్చిమాసియాలో ఉంది. ట్రంప్ హడావుడిగా వెళ్ళిపోయి సిచ్యువేషన్ రూమ్లో కూర్చున్నారని అంటేనే ఏదో జరగబోతుంది, ఇరాన్ మీద ఎలాంటి అటాక్ జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. ఎందుకనంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి వారిలో ఇరాన్ ఏమాత్రం తగ్గట్లేదు. పైగా ఇజ్రాయెల్లో ఉండే ప్రధాన నగరాల మీద దాడులు చేసింది, ఊహించినటువంటి నష్టాన్ని చేకూర్చింది. దానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రయోగించేటువంటి డ్రోన్స్ కానీ మిజైల్స్ని కానీ ఆల్రెడీ రష్యా నుంచి ఇరాన్ పొందినటువంటి S-300 అనేటువంటి రాడార్ ద్వారా వీటన్నింటిని అడ్డుకుంటుంది. S-400 అనేది మనం ఆపరేషన్ సింధూర్లో భారత ఆర్మీ ఉపయోగించింది. దాని ద్వారానే పాకిస్తాన్ పంపినటువంటి మిజైల్స్ని డ్రోన్స్ని అడ్డుకోవడంతో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి మిజైల్స్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ని ధ్వంసం చేసేసాయి. సేమ్ అలానే రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి S-300 అనేటువంటి రాడార్ను ఉపయోగించి ఇరాన్ ఇజ్రాయెల్ ప్రయోగించేటువంటి మిజైల్స్ని అలాగే డ్రోన్స్ని దెబ్బతీయటంతో పాటు ఐరన్ డోమ్కి కూడా అందని విధంగా మిజైల్స్ని ప్రయోగించి ఇజ్రాయెల్ నగరాలని ధ్వంసం చేసింది. ఇది ఊహించినటువంటి పరిణామం. ఇజ్రాయెల్ ఊహించలేదు ఇరాన్ దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది, ఈ విధంగా యుద్ధం చేయగలదు అని ఊహించినటువంటి పరిణామం. కేవలం 2-3 రోజుల్లో ఇరాన్ని ధ్వంసం చేయగలం, ఇరాన్లో ఉండేటువంటి అణ్వాయుధాలని అలాగే అణు స్థావరాలని ధ్వంసం చేయొచ్చు అని చెప్పి ఇజ్రాయెల్ అనుకుంది. తీరా పూర్తి స్థాయి సైనిక చర్యకు దిగేటప్పటికీ ఇరాన్ బలం ఏందో తెలిసింది. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక్కటే పోరాడలేనటువంటి సిచ్యువేషన్కి వచ్చేసింది. నెతన్యాహు అమెరికా యొక్క సపోర్ట్ని కోరారు. అమెరికా డైరెక్ట్గా ఇప్పుడు రంగంలో దిగింది. అమెరికా డైరెక్ట్ రంగంలో దిగి అమెరికా దేశం వద్ద ఉన్నటువంటి పవర్ఫుల్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడడానికి ఇరాన్ మీద ఇప్పుడు సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఏమవుతుంది అనేది ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపుగా 21 ఇస్లామిక్ దేశాలు ఈ వార్కు సంబంధించినటువంటి అంశం మీద రెస్పాండ్ అవుతున్నాయి. ఇస్లామిక్ ఆర్మీ ఏర్పడాలనేది ఇరాన్ పిలుపునిస్తుంది. ఇరాన్కి సంబంధించినటువంటి ఒక మిలిటరీ లీడర్ ఒక పిలుపునిచ్చారు, ఇస్లామిక్ ఆర్మీ ఏర్పడాలి అనేది. ఇలాంటి సిచ్యువేషన్లో యూదులు ఇస్లాంల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా దీన్ని భావించవచ్చు. సో ఖమేనీని హతం చేయడానికి, ఖమేనీని చంపేయడానికి, ఖమేనీతో పాటు ఇరాన్లో ఉండేటువంటి అత్యంత లోతైనటువంటి బంకర్లో ఉన్నటువంటి అణ్వాయుధాలని అణు స్థావరాలని ధ్వంసం చేయడానికి ఇప్పుడు అమెరికా ప్లాన్ చేసింది. ఇప్పటి వరకు మిజైల్స్ని ప్రయోగించలేకపోయింది. కేవలం JBU-57 అనేటువంటి మిజైల్ మాత్రమే ఈ పని చేయగలదు అని అంటున్నారు. మరి ఇరాన్ వద్ద ఉన్నటువంటి రష్యా దగ్గర కొనుగోలు చేసినటువంటి S-300ని కాదని, ఆ రాడాన్ని కాదని మరి అమెరికాకు సంబంధించినటువంటి JBU-57 అనేది అణుస్థావరాలను ధ్వంసం చేయగలదా అనేది ఒక ఆసక్తికరమైన అంశం. సో ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. పశ్చిమాసియాలో రేడియేషన్ ఒకవేళ పెద్ద ఎత్తున బయటకు వస్తే కనుక అది ప్రపంచ దేశాలకే ఎంతో కొంత ప్రభావం తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఖమేనీని చంపేదానికి ఒక్క అమెరికాకి మాత్రమే ఛాన్స్ ఉంది. ఏ విధంగా అయితే అప్పుడు సద్దాం హుస్సేన్ని చంపారో, బిన్ లాడెన్ని చంపారో, సేమ్ అదే తరహాలో ఇప్పుడు ఖమేనీని చంపడానికి కూడా అమెరికా ప్లాన్ చేస్తున్నటువంటి క్రమంలో ట్రంప్ ఆ పని చేయగలరా, లేదంటే ట్రంపే హైరానాతోటి కెనడా నుంచి అమెరికాకి పరిగెత్తుకుంటూ వచ్చాడా, అమెరికా వద్ద ఉన్నటువంటి ఈ క్షిపణుల్ని, ఈ మిజైల్స్ని ప్రయోగించి ఇజ్రాయెల్ని ఆదుకోగలదా ఇరాన్ బారి నుంచి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.